ఎగ్జిట్ పోల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాబోతున్నాయి. సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే సర్వేలపై ఉత్కంఠ రేగుతోంది. మోదీ చెప్తున్న 400 పార్ సాధ్యమేనా? బీజేపీకి సొంతంగా ఈసారి సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? దేశ ప్రధాని ఎవరు? మోదీ హ్యాట్రిక్ కొడతారా? ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే ఈసారి ఇండియా కూటమి జయకేతనం ఎగరవేస్తుందా? దేశంలో పరిస్థితి ఇలా ఉంటే మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందన్నపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీపైనే అందరి ఫోకస్. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది? వైసీపీ మళ్ళీ గెలుస్తుందా, లేదంటే ప్రజలు కూటమికే ఛాన్స్ ఇచ్చారా? ఓటర్ల నాడి ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇక తెలంగాణలోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు? బీజేపీ, కాంగ్రెస్కు సీట్లు పెరుగుతాయా, తగ్గుతాయా? బీఆర్ఎస్ ఎన్ని సీట్లు తన ఖాతాలో వేసుకుంటుంది? సర్వేలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి? ఏం జరగబోతుంది? అంతా టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల నుంచి ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయనని పార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ ముగిసిన ఈసీ నిబంధనల ప్రకారం ఇవాల్టి వరకు ఎగ్జిట్ పోల్స్కు బ్రేక్ పడింది. సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాబోతున్నాయి. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారోనని పార్టీలు, అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్. ఈ రోజు కోసం పార్టీలు, సర్వే సంస్థలు ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ తర్వాత కాస్త రాజకీయ వాతావరణం చల్లబడింది. ఎగ్జిట్ పోల్స్తో మరింత ఇప్పుడు హాట్గా మారబోతుంది. 2019 ఎగ్జిట్ పోల్స్ ఒకసారి గమనించినట్టయితే ఇండియా టుడే మై యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 339 నుంచి 365 వరకు సీట్లు సర్వేలో చెప్పారు. యూపీఏకు 77 నుంచి 108 వరకు అని చెప్పారు. ఇక న్యూస్ 24 టుడే చాణక్య ఎన్డీఏకు 350, యూపీఏకు 95 అని చెప్పారు. న్యూస్ 18 IPSOS 336 ఎన్డీఏకి, 82 యూపీఏకి అని చెప్పారు. టైమ్స్ నౌ VMR 306 ఎన్డీఏకి, యూపీఏకి 132 అని చెప్పారు. ఇండియా టుడే CNX 300 ఎన్డీఏ కూటమికి, 120 యూపీఏ కూటమికి అంటూ 2019లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయంటే ఒక్కసారి మనం ఆ ఫలితాలను మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సి ఉంటుంది. రైట్, ఇక ఏపీకి సంబంధించి ఒక్కసారి ఎంతవరకు నిజమయ్యాయో చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎన్డీఏ 353 సీట్లు సాధించింది. యూపీఏ కేవలం 92 సీట్లు మాత్రమే సాధించింది 2019లో. ఇది రియాలిటీ. ఒక్కసారి 2019 ఏపీ ఫలితాలకు వెళ్దాం. 2019 ఏపీ ఫలితాలు కూడా ఊహించిన దానికి భిన్నంగా వచ్చాయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా మాత్రం 130 నుంచి 135 వైసీపీకి వస్తుందంటూ డంకా బజాయించి చెప్పింది. అలాగే టీడీపీ 37 నుంచి 40 వస్తాయని చెప్పింది. ఇక టైమ్స్ నౌ CNX వైసీపీకి 111, టీడీపీకి 63, అలాగే రిపబ్లిక్ సి ఓటర్ 120 నుంచి 130, వైసీపీకి 45 నుంచి 55, టీడీపీకి అని చెప్పింది. ఇది కూడా దాదాపుగా దగ్గరగా వచ్చింది. ఇక న్యూస్ 18 IPSOS 110 నుంచి 125, వైసీపీకి 50 నుంచి 61, టీడీపీకి అని చెప్పింది. అలాగే సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ 135 వైసీపీకి, 37 నుంచి 40 టీడీపీకి అని చెప్పింది. దాదాపుగా అందరి అంచనాలు దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చాయి. వాస్తవం చూసినట్టయితే వైసీపీ 151, ఊహించిన దానికి భిన్నంగా, సర్వే సంస్థల అంచనాలకు భిన్నంగా ఇంకా ఎక్కువగా వచ్చాయి. వైసీపీకి 151 మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చింది. అలాగే టీడీపీకి అతి తక్కువ, సంస్థలు అంచనా వేసిన దానికంటే అతి తక్కువగా 23 మాత్రమే వచ్చాయి. జనసేనకు 1 సీటు మాత్రం వచ్చింది. ఇది రియాలిటీ 2019 సంబంధించి. మరి 2024లో ఏం జరగబోతోంది? తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? సర్వే సంస్థలు, అలాగే మీడియా సంస్థలు అంచనాలు వేసినట్టుగా జనాల నాడిని పసిగట్టబోతున్నారా? ఏం జరగబోతుంది? అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం విపరీతమైన టెన్షన్ ఉంది. మధుసేన అవుతున్నారు లైవ్లో. మధు, ఎగ్జిట్ పోల్స్ ఇవాళ 6:30కు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది? గతంతో పోలిస్తే ఈసారి కాస్త భిన్నంగా ఉండొచ్చా, లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా చాలా టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, ఎన్నికలు ముగిశాయి. కాస్త నేతలు కాస్త కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లారు. అంతవరకు బానే ఉంది. కానీ ఆ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఎవరైతే పోటీ చేశారో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
ఇటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాయకులంతా కూడా ఆసక్తితో ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కి ఈసీ అనుమతి ఉంది కాబట్టి 6 గంటల 30 నిమిషాల తర్వాత వివిధ సంస్థలు వివిధ సెఫాలజిస్టులు చేసినటువంటి వారంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వనున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో గతంలో అటు 2014, 2019 సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు 2024లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. 2 సార్లు ఇప్పటికే అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోదీ తిరిగి అధికారం చేపడతారా, చేపడితే ఎన్ని సీట్లు వస్తాయి, 400 పార్ అన్నటువంటి విధంగా నిజంగా 400 సీట్లు మోదీ ఎన్డీఏ కూటమికి రానున్నాయా దేశవ్యాప్తంగా, లేదు అంటే సీట్లు తగ్గే అవకాశం ఉందా, లేదా ఇండియా కూటమి ఇండియా అలయన్స్ అనేటువంటి దాంతో ప్రతిపక్షాలను కలుపుకొని కొన్ని పార్టీలతో ముందుకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎంత మేర దేశవ్యాప్తంగా సీట్లను సాధించనుంది, నిజంగానే ఇండియా అలయన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉందా, ఉంటే ప్రధాని ఎవరు అనేటువంటి రకరకాల ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. వీటన్నిటికి దాదాపు ఒక అంచనాకు తీసుకెళ్లేటువంటి దిశగా, ఎందుకంటే 4వ తారీఖు రోజు రిజల్ట్ ఉంది దేశవ్యాప్తంగా కాబట్టి ఒక అంచనాకు తీసుకెళ్లేటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పే అవకాశం ఉంది. గతంలో అనేక సర్వేలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి దాఖలాలు ఇంతవరకు దేశవ్యాప్తంగా కూడా లేవు. కానీ దరిదాపు వరకు దాదాపు ఎవరు గెలిచే అవకాశం ఉందనేటువంటిది కాస్త సత్యానికి కాస్త దగ్గరగా ఓట్ల శాతం ద్వారా వీళ్ళు సర్వేల ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఏ కూటమి గెలిచే అవకాశం ఉంది దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పైచేయి సాధించే అవకాశం ఉంది, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది, అక్కడ పరిస్థితులు అనుకూలతలు వీటన్నిటిని సర్వే ద్వారా చెప్పే అవకాశం ఉంది. సో ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఇచ్చేటువంటి సర్వే ఫలితాలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. గతంలో కొన్ని సర్వే సంస్థలు చాలా పక్కాగా పలానా పార్టీ గెలుస్తుంది +- కొన్ని సీట్లు అంటూ గతంలో చెప్పారు కాబట్టి అదే విధమైనటువంటి రిజల్ట్ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఆ సంస్థలు చెప్పినటువంటి ఆ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి గత సంవత్సరాలు 2014, 19 తర్వాత 18 సంవత్సరాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వీటన్నిటిని క్రోడీకరించి ఇప్పుడు చెప్పేవి కూడా కాస్త దగ్గరగా ఉంటాయి వాస్తవాలకు అనేటువంటి దిశగా పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈసారి అసలు ఎన్నికలు జరిగినటువంటి తీరు చూస్తే చాలా ఎమోషనల్ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా కూడా. అటు ఎన్డీఏ అలయన్స్ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో, ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చాలా హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల్లో ధనబలము, కుల బలము, తర్వాత మత బలము ఇవన్నీ తీవ్రమైనటువంటి ప్రభావం చూపాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసే జరిగాయి. తెలంగాణలో మొన్న అసెంబ్లీ అయిపోయాయి, ఇప్పుడు పార్లమెంట్ కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి ధన ప్రభావం జరిగింది, కుల ప్రభావం జరిగింది, అనేక సమస్యలు, ప్రాంతీయ సమస్యలు ఇవన్నీ ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. అక్కడ జగన్ వైసీపీ ఆధ్వర్యంలో మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేదంటే అక్కడ కూటమి మొదటిసారి సౌత్ ఇండియాలో కూటమి ద్వారా ముందుకు వెళ్తా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు జనసేన, టీడీపీ తర్వాత బీజేపీ ముగ్గురు కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండనుంది అనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే లిటరల్ గా క్యాస్ట్ వైజ్ డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత డబ్బు ధనదాహం ప్రకారం డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పథకాల రూపంలో లబ్ధి పొందినటువంటి వారు ఎటువైపు ఉన్నారు అనేటువంటి వీటన్నిటిని అంచనాలను సర్వే చేశారు సర్వే సంస్థలు. సో వారు ఇచ్చేటువంటి సర్వేలో ఈ రోజు కూటమికి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా వైసీపీ ఆధ్వర్యంలో, ఇలా భారీగా బెట్టింగ్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. సో సర్వే ఫలితాలను బట్టి కూడా వచ్చే రిజల్ట్ కి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది పార్టీలన్నీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ, అటు వైసీపీ. ఇక తెలంగాణకు వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది కాబట్టి ఎవరు ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. లాస్ట్ టైం 4 సీట్లను సాధించినటువంటి బీజేపీ ఈసారి 10 సీట్లు సాధిస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి అసలు 14 సీట్లు మావే అనేటువంటి ఒక ధీమాని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేమేం తక్కువ లేము, ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉంది. తీవ్రమైనటువంటి పోటీ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ఈ ఎగ్జిట్ పోల్స్ తో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. నాయకులంతా కూడా తిరిగి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన నాయకులంతా కూడా తిరిగి మళ్ళీ నగరాలకు చేరుకుంటున్నారు ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా. మధు, తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ ముగిసింది. దాదాపు 19 రోజుల నుంచి ఒకటే టెన్షన్. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయనంటూ పార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈసీ నిబంధనల మేరకు రేపటి వరకు అంటే ఇవాళ సాయంత్రం 6:30 వరకు ఆగాల్సిన పరిస్థితి
ఉండింది. ఇవాళ 6:30కు దానికి సంబంధించిన ఉత్కంఠకు ఇవాళ తెరదించబోతే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సో ఏం జరగబోతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుందా లేదంటే కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారా, ఓటరు నాడి ఏంటి, దీనికి సంబంధించి విపరీతమైన టెన్షన్. ఒక రకంగా టెన్షన్తో పాటు బెట్టింగ్లు కూడా చేస్తున్నారు, చాలా భయంకరమైనటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఒక రకంగా పందాలు కాస్తున్నారు. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్తో పాటు వచ్చే రిజల్ట్ సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. సో ఇలాంటి అంచనాలు ఉండబోతున్నాయి. నిజంగా ఓటరు నాడిని సరిగ్గా పసిగట్టే అవకాశం ఉందనుకోవచ్చా సర్వే సంస్థలు? ఎగ్జాక్ట్లీ, అంటే కొన్ని సర్వే సంస్థలు ఫెయిల్ అయినప్పటికీ, అంటే అంచనాలు తప్పాయి. కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఒక పార్టీ గెలుస్తుంది, ఒక కూటమి గెలుస్తుందని చెప్పారు గతంలో, అవి తలకిందులయ్యాయి. కొన్ని మాత్రం కొన్ని సర్వే సంస్థలు చెప్పినటువంటి గత వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసినా, గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ లో దాదాపు వాస్తవాలకు దగ్గరగా ఫలితాలను ప్రతిబింబించేలా, అసలు ఫలితాలు ఎప్పుడు వస్తాయో అంతకంటే ముందే 2 రోజులు 3 రోజులు ముందు చెప్పేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు రిఫ్లెక్ట్ అయ్యేలా కొన్ని ప్లస్ ఆర్ మైనస్ సీట్లు, కొన్ని అనూహ్య పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఓటరు నాడిని ఎవరు కూడా 100% పసిగట్టడం అసాధ్యం. సర్వే సంస్థలు కొంత మేర తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో పూర్తిగా 100% పసిగట్టడం అసాధ్యం కాబట్టి దాదాపుగా దగ్గరగా వాస్తవాలను ప్రతిబింబించేలా వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. జనాలను అడిగేటప్పుడే చాలా స్పష్టంగా అడుగుతారు ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, దానికి మీ మార్కులు ఎంత, ఎస్ ఆర్ నో, మీరు ఎటువైపు నిలబడే అవకాశం ఉంది, అభివృద్ధి జరిగిందా లేదా, ఎస్ ఆర్ నో, ఇలా సర్వే ఫలితాలు ఇలా ఉంటాయి. దీనికి సంబంధించి సర్వే చేసే విధానం ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఒక అంచనాకు వస్తాయి. శాంపిల్ సైజ్ తీసుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గంలో మాక్సిమం 2000 నుంచి 2500 శాంపిల్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది సర్వే సంబంధించినటువంటి. ఆ రకంగా తీసుకున్నా కూడా మొత్తం నియోజకవర్గాల వారిగా చాలా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది వీరికి, దాన్ని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అది ఫేక్ కాకుండా సర్వే ఫలితాలు ఎవరితో చేయిస్తారో చాలా జియో ట్యాగింగ్ ద్వారా కరెక్ట్ గా తీసుకుంటారు. ఏ అంశాలు ఎంత దూరంలో తీసుకున్నారు, ఒక నియోజకవర్గంలో ఏ మండలంలో తీసుకున్నారు, ఎన్ని శాంపిల్ తీసుకున్నారు, అంతా క్రోడీకరించి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు సర్వే సంస్థలు. కాబట్టి సర్వే సంస్థలు ఇచ్చేటువంటి ఫలితాలపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈసారి భారీగా డబ్బు ప్రభావం చూపింది అనేటువంటి చర్చ ఉంది. తర్వాత కుల ప్రభావం చూపించింది అనేటువంటి ఒక చర్చ ఉంది. తర్వాత అక్కడ కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది కూడా తీవ్ర ప్రభావం ఉంది. బిలో మిడిల్ క్లాస్ కు సంబంధించినటువంటి వారు, అంటే మధ్య తరగతికి దిగువన నివసించేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా, ఆ కుటుంబాలు ఎటువైపు నిలబడే అవకాశం ఉంది, సంక్షేమ పథకాల రూపంలో కనుక ప్రభుత్వం సైడ్ నిలబడితే అటు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. అవన్నీ కాకుండా ఫ్యూచర్, అభివృద్ధి, ఇంకా ఇతర అంశాలను కనుక తెరపై తీసుకుంటే కూటమికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ ప్రారంభమైంది క్షేత్రస్థాయిలో. మనం ఏంటి అనేటువంటిది మన అభిప్రాయాన్ని మనం చెప్పనప్పటికీ కూడా వీటన్నిటిని చర్చ జరుగుతా ఉంది. వీటన్నిటిని కూడా సర్వే సంస్థలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి సర్వే ఫలితాలు ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఇస్తాయి. ఎగ్జిట్ పోల్స్ తో దాదాపు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది పార్టీలన్నిటికీ కూడా. ప్రధాన పోటీలో ఉన్నటువంటి పార్టీలకు అటు వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పార్టీలు. ఇక తెలంగాణలో అయితే కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్, వీటి మధ్య ప్రధాన పోటీ ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. మధు, ఒక మాట అంటే పోలింగ్ తర్వాత కొంత చల్లబడింది వాతావరణం, కానీ ఇవాళ మళ్ళీ హాట్గా మారుతోంది ఎగ్జిట్ పోల్ సందర్భంగా. సో నిజంగా దేశవ్యాప్తంగా చూస్తే మోదీ చెప్తున్నటువంటి 400 పార్ సాధ్యమేనా? బీజేపీకి ఈసారి సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? ఇండియా కూటమి ప్రధాని ఎవరు కాబోతున్నారు? అండ్ ఓవరాల్ గా మీరు చెప్తున్నట్టుగా మన సొంత అభిప్రాయాలు పక్కన పెడితే మరి జనాల నాడికి దగ్గరగా ఈ సర్వే సంస్థలు కానీ మీడియా సంస్థలు కానీ చేసే అంచనాలు సరిగ్గా సరిపోతాయా లేదా అనేది మాత్రం ఒక చర్చ. సో ఏం జరుగుతుంది, ఎలాంటి అబ్జర్వేషన్ కొనసాగుతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నినాదం అబ్కి బార్ 400 పార్. ఫస్ట్ అబ్కి బార్ మోదీ సర్కార్. మొదట్లో 2014లో, ఎందుకంటే యూపీఏ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఎన్నికల్లో జాతీయ ఎన్నికల్లోకి వచ్చి అబ్కి బార్ మోదీ సర్కార్ అనేటువంటి నినాదంతో ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. తర్వాత సెకండ్ టైం కూడా కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనేటువంటి
నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్లారు. ప్రజలు మళ్ళీ ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఆయనకు మళ్ళీ అధికారం ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం కొత్త నినాదంతో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో మోదీ, అంటే ప్రతి ఎన్నికకు ఒక నినాదంతో నరేంద్ర మోదీ ఎన్నికల్లోకి వెళ్తారు. ఈసారి మాత్రం అబ్కీ బార్ 400 పార్ అనేటువంటిది ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా 400 సీట్లను సాధించాలనేటువంటి ఒక ఎజెండాతో నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లోకి వెళ్లారు. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్తారు. సాధారణంగా అదొక నినాదం మాత్రమే, అంటే అదొక రకమైనటువంటి మైండ్ గేమే. జనాలను పూర్తి స్థాయిలో ఒకవైపు తరలించేటువంటి ప్రయత్నం, ఒకవైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ నినాదం చేశాము. సో నరేంద్ర మోదీ కూడా రీసెంట్ గా ఒక ఎన్నికల సభలో మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి. అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి దానికి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అదొక స్ట్రాటజీ, దాన్ని ఆ స్ట్రాటజీ ఉచ్చులో ప్రతిపక్షాలు వచ్చాయి. లైన్ లో ఉండండి ఒక్కసారి. ఏపీలో ఎలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది? ఎగ్జిట్ పోల్ సంబంధించి ఏపీ జనాలు, రాజకీయ పార్టీలు, ఏపీలో ఉన్నటువంటి సంస్థలు ఎలాంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి? రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఏపీలో ముఖ్యంగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ 6:30కు ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఎట్లాంటి చర్చ సాగుతుంది ఏపీలో? ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎలాంటి అంచనాలతో అక్కడ జనాలు ఉన్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది రామదాస్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అంటే చాలా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజమయ్యాయి. తాజాగా తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఎగ్జిట్ పోల్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అధికారాన్ని ఇవ్వబోతున్నాయని దానికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్య ఓటర్తో పాటు రాజకీయ పార్టీ నేతలందరూ కూడా సాయంత్రం 6:30 ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దాదాపుగా గెలుపు ఓటములు అనేవి డిసైడ్ అవుతాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మనకంతున్న సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడ్ను చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇక్కడ కూటమి అదేవిధంగా వైసీపీ నేతలు ఎవరికి వాళ్లే అధికారం తమదేంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరికి వాళ్లే 120+ సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి అనుకూలంగా ఇప్పుడు తీర్పు రాబోతుందనే ఒక ఉత్కంఠ కనబడుతుంది. 6:30 తర్వాత ఏ పార్టీ అధికారంలోకి ఒక స్పష్టత వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని చూస్తే కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అటు కూటమి గాని వైసీపీ గాని ఎవరు అధికారంలోకి వచ్చినది రికార్డు సృష్టించే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలనే బేస్ చేసుకుని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. సంక్షేమ పథకాల రూపంలో ఓట్లు మనకు పడతాయి, దాని ఆధారంగానే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు వర్కౌట్ అయితే వైసీపీ గెలుస్తుంది. ఒకవేళ సంక్షేమ పథకాలు వర్కౌట్ కాకపోతే సంక్షేమ పథకాలు పంచిన ప్రజలు ఓట్లేయరు అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు వర్కౌట్ అవుతా లేదనేది వైసీపీ అంశం మీద కనబడుతుంది. మరోవైపు అభివృద్ధి నినాదంతో అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్ నినాదంతో కూటమి ముందుకు వెళ్ళింది, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఓట్లు పడతాయని బలంగా నమ్మిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి గెలిస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అనేది దేశంలో ఇప్పుడు కీలకంగా మారింది. సంక్షేమ పథకాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదనే ఒక డిసిషన్ అనేది తీసుకునే అవకాశం ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తో పాటు జూన్ 4వ తారీఖున రాబోతున్న ఫలితాలను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం రాజకీయానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ పార్లమెంట్ లో ఎవరు గెలబోతున్నారు, ఏ అసెంబ్లీలో ఎవరు గెలబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరికి ఎంత ఓట్ షేర్ రాబోతుంది అనే అంశాలు ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సాయంత్రం 6:30 తర్వాత ఒక రూప్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంటే వన్ సైడ్ గా ఎగ్జిట్ పోల్స్ వస్తాయా లేకపోతే టైట్ ఫైట్ ఇస్తుందా అనే దానిపైన ఒక క్లారిటీ సాయంత్రం వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాజేష్ ఇక్కడ ఒకసారి గతంతో పోలిస్తే గతంతో భిన్నంగా ఉండే అవకాశం ఉందా? గత ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి అధికార వైసీపీకి అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏకపక్షంగా ఇచ్చిన పరిస్థితి, అందుకు భిన్నంగా ఊహించిన దానికంటే ఎక్కువగానే వైసీపీకి వచ్చిన పరిస్థితి. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా?
ఖచ్చితంగా భిన్నంగా ఉండే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఓటర్ నాడి, ఓటర్ పల్స్ అనేది రాజకీయ పార్టీ నేతలే పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఓటు అంటే పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు ఓట్ల వైపు ఓట్లేశారు, లేకపోతే అభివృద్ధిని కోరుకుని ఓట్లేశారని దానిపైన రాజకీయ పార్టీలకు కూడా ఒక స్పష్టత రాలేని పరిస్థితి అంటే ఎంత ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పాలి. కానీ పైకి మాత్రం ఖచ్చితంగా ఓట్ల రూపంలో సంక్షేమ పథకాలు తమకు వస్తాయని వైసీపీ భావిస్తుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది కాబట్టి అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి తమకే ఓటు వేశారని కూటమి నేతలు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలు మాత్రం తమదే విజయాన్ని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వన్ సైడెడ్ గా ఎగ్జిట్ పోల్ ఉంటుందా లేకపోతే బ్యాలెన్స్ అంటే ఒక 10-15 స్థానాల మార్జిన్ లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉంటాయనేది తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019లో వన్ సైడెడ్ గా వైసీపీకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, 120+ వస్తాయని వైసీపీ భావిస్తే అనూహ్యంగా 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారు. ఇప్పుడు వన్ సైడెడ్ గా కూటమికి ఇస్తారా లేకపోతే వైసీపీకి ఇస్తారనేది చూడాలి, లేకపోతే దగ్గరగా అంటే టైట్ ఫైట్ లో ఒక 5-10 స్థానాల మార్జిన్ లోనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయనే ఒక ఉత్కంఠ అయితే ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏం జరగబోతుంది, ఫలితాలు అంచనాలకు తగ్గట్టుగానే వస్తాయా లేదంటే ఊహించిన దానికి భిన్నంగా ఉంటాయా? మరికొన్నిసార్లు జోస్యాలు నిజం కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. సో ఏం జరగబోతుంది? ఎగ్జిట్ పోల్ సంబంధించి ఇదే ఉత్కంఠ. సామాన్యులు, రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు, మీడియా సంస్థలు అందరిలో ఒకటే టెన్షన్. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేగుతుంది. ఇక ఆర్టీవీ కూడా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ అందించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ సాయంత్రం 6:30 ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంచనా ఫలితాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 6:30 అందించబోతోంది. ఖచ్చితమైనటువంటి అంచనాలతో ఆర్టీవీ మీ ముందుకు రాబోతుంది. ఇవాళ 6:30 ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి. ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. అలాగే ఆర్టీవీ యూట్యూబ్లో కావచ్చు, అలాగే ఆర్టీవీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఎగ్జిట్ పోల్స్ లైవ్ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీవీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి ఉత్కంఠకు ఇవాళ 6:30 తెరదించే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే ఉత్కంఠ నెలకొంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు కూడా ఉత్కంఠ టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ 6:30 వెలువడబోతున్నాయి.